క్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నల్లారి రాకతో మిథున్ ఆత్మరక్షణలో పడ్డారా? కేంద్ర పెద్దలతో మిథున్కున్న లాబింగ్ కు గండి పడనుందా? తక్కువ అంచనా వేస్తున్న పెద్దిరెడ్డికి ముసళ్ల పండగ ముందుందా? పార్లమెంటరీ పరిధిలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే నల్లారి పైచేయి సాధించారా? నల్లారి పార్టీ మారారు కానీ ఆయన మారలేదు. ఎన్నికల అనంతరము నల్లారి గేమ్ చేంజరేనా? పవన్ కళ్యాణ్ లాంటి అరుదైన నేత నేటి తరం రాజకీయాల్లో ఎవరూ లేరు. అవినీతి రహిత పాలన చేయగల సమర్థుడు. ఎంతటి వారితో అయినా పోరాడగల దేశాలి. ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అధికారం ఇస్తే సంచలనాలు చేసి చూపగల దిట్ట. దేశంలో ఏ మూల ఉన్నా పవన్ కోసం వచ్చి ఓటు వేయాలి. అదే ఫ్యాన్స్గా ఆయనకు ఇచ్చే గిఫ్ట్. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న యువత. మదనపల్లిలో హోరెత్తిస్తున్న దేశం ప్రచారం. ఆ పార్టీ క్షేత్రస్థాయి కేడరే నేతకు శ్రీరామరక్ష. సమన్వయంతో సుడిగాలి పర్యటనలో సక్సెస్. షాజహాన్ ఆయన సతీమణి కుమారుడు సైతం కార్యక్షేత్రంలోకి పలువురు కమిటెడ్ నేతలు. గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న శ్రేణులు. మోసపూరిత మేనిఫెస్టోల జోలికి వెళ్ళాం. చేసేదే చెబుతాం, చెప్పిందే చేసి చూపిస్తాం. 2019 నాటి మేనిఫెస్టో 99% పూర్తి. అడ్డగోలు హామీలో జగన్ నైజం కానే కాదు. మీడియా సమావేశంలో నిసార్ అహ్మద్, దేశాయ్ తిప్పారెడ్డి, జి షమీం అస్లాం వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాక పోటీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయ ఆత్మరక్షణలో పడ్డారా? వైసీపీ ఎంపీగా కేంద్ర బీజేపీ నేతలతో మిథున్ కు ఉన్న సత్సంబంధాలకు పవర్ లాబీకి గండి పడనుందా? నల్లారి బీజేపీ చేరికను తక్కువ అంచనా వేస్తున్న పెద్దిరెడ్డి శిబిరానికి ముసలి పండుగ ముందుందా? రాజంపేట రాయచోటి రైల్వే కోడూరు పీలేరులలో నల్లారికి వీస్తున్న అనుకూల పవనాలు దేనికి సంకేతం? నల్లారి పార్టీ మారారు కానీ ఆయన మారలేదు, నిజమేనా? పాత ప్రత్యర్థులు నల్లారి పెద్దిరెడ్ల పార్లమెంటు పోరు ఇక్కడ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి దశాబ్దాల రాజకీయ వైరం ఈ ఎన్నికలలో చిటపటలాడుతోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి ఈ ఎన్నికలో హ్యాట్రిక్ గెలుపు ఖాయమనుకుంటున్న నేపథ్యంలో నల్లారి రంగ ప్రవేశం పరిస్థితులను తలకిందులు చేస్తోంది. పార్లమెంటు పరిధిలోని రాజంపేట, రాయచోటి, పీలేరు, రైల్వే కోడూరులలో నల్లారికి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నట్టు సమాచారం. పెద్దిరెడ్డి మిథున్కు ఈ నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తోందని తెలుస్తోంది. పుంగనూరు, మదనపల్లిలో మిథున్ కాస్త పైచేయిలో ఉండగా తంబళ్లపల్లిలో నల్లారి క్రమేపీ ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ ఎన్నికలలో నల్లారికి డిపాజిట్లు దక్కనివ్వనని, ఎన్నికల అనంతరం నల్లారి సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ వెళ్లటం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ పైకి బీరాలకు పోతున్నారు. వీరి అభిమానులు కొందరు ఎన్నికల తర్వాత నల్లారి గవర్నర్ గిరి తీసేసుకుని క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారనే ఊహల్లో విహరిస్తున్నారు. ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా ఊదరగొడుతున్నారు. ప్రత్యర్థుల రాజకీయ వేర్లను చడీచప్పుడు లేకుండా ఊడ్చేసే చల్లని నీటి ప్రవాహం లాంటిది పెద్దిరెడ్డి రాజకీయం. నివురు గప్పిన నిప్పు లాంటిదే నల్లారి వారి రాజకీయం. బీజేపీలో నల్లారి చేరిక ఆసామాషి వ్యవహారం కానీ కాదు. మోసం చేసే మేనిఫెస్టోలను ప్రవేశపెట్టడం వైఎస్ జగన్ నైజం కాదు. అమలు చేయడానికి వీలైన హామీలే ఇచ్చారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జగన్ కు ఇష్టం లేదు. చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారని, అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. మదనపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ స్పష్టం చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి నిసార్ అహ్మద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పినవి చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. 2024 మేనిఫెస్టోపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో వాటిని 100% అమలు చేసిన పార్టీ వైకాపా అని ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చి ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ అమలు చేసే హామీలను మాత్రమే ప్రజల ముందు పెట్టారని, అది ఆయన నైజమని కొనియాడారు. పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్పింది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదే చెప్పింది చేయని వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎవరిలో అడిగినా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని జరిగినాయి, ఇన్ని స్కీమ్స్ జరిగినాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఒక దగ్గర 200 పేజీల మేనిఫెస్టో తీసుకుని వచ్చేసి ప్రజల ముందుకు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం 2019లో 2 పేజీల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చినారు. కానీ అన్ని పేజీలు పెట్టిండే చంద్రబాబు నాయుడు 2014లో వచ్చి కూడా గెలిచిన ఒక 2 నెలల్లోనే
వెబ్సైట్ నుండి మాయమైపోయింది ఆ మేనిఫెస్టో. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అది తీసుకుని వచ్చేసి ఆ మేనిఫెస్టోను తీసుకుని వచ్చేసి ఏ రకంగా చేసినా అంటే దానికి బైబుల్ గా సార్ చెప్పినట్టు బైబుల్ ఖురాన్ గా భగవద్గీతగా తీసేసుకుని ఆ కేవలం 2 పేజీల మేనిఫెస్టోని చూసి 5 సంవత్సరాలు దాంట్లో ఉండేది కాక లేని కూడా చాలా స్కీమ్స్ వచ్చి పాటించారు. కాబట్టి అందుకే ఆ విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది. ప్రజలు కూడా ఆయన కోసం అంత ఆతృతగా చూశారు. ఆయన ఏమి చెప్తాడని ఇదిగా చూశాడు. కాబట్టి 100% ప్రజలు వచ్చి చాలా సంతోషంగా ఉంటారు ఇది చూసి. ఎందుకంటే అమలు చేయలేని ఇది ఏది ఇవ్వలేదు, ఏది అమలు చేసి సాధ్యం చేసినాడో వాటిని ఆయన ఇచ్చినాడు. ఈ రోజు ఇది కూడా 100 భాగాలు చేస్తాడు, 100% చేస్తాడు. ఆయన చేసిన దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏమంటే 2019 అమ్మఒడిలో 15,000 ఉంటే ఈసారి వచ్చిన దానికి 17,000గా పెంచాడు అమ్మఒడి. అదేవిధంగా పెన్షన్స్ వచ్చి ఇంతకుముందు 3,000 ఉంటే ఇప్పుడు 3,500 వరకు ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినాడు. అదే కాపు నేస్తం వచ్చి 60,000 ఉంటే 2019లో ఇప్పుడు వచ్చేందులో 1,20,000 పెంచినాడు. అదేవిధంగా ఈబీసీ నేస్తంలో 45,000 ఉండింది 1,05,000 పెంచాడు. అదేవిధంగా చేయూత 2018లో 75,000 ఉంటే ఇప్పుడు 1,50,000 చేశాడు. అదేవిధంగా రైతు భరోసా 17,500 రూపాయలు ఉంటే ఈసారి అది 16,000 రూపాయలు పెంచాడు. అదేవిధంగా వాహన మిత్ర 50,000 ఉంటే ఇది 1,00,000 రూపాయలు పెంచాడు. అదేవిధంగా చేనేత నేస్తం 1,20,000. మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం నేతలు, కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి షాజహాన్ బాషా, ఆయన సతీమణి గుల్నాజ్ బేగం, తనయుడు జునైద్ అక్బరీతో పాటు తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు, ఆర్జే వెంకటేష్, నిమ్మనపల్లి రామసముద్రం నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. భర్త విజయం కోసం బసినికొండ పంచాయతీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం బసినికొండ 1 పంచాయతీ పరిధిలో డ్రైవర్స్ కాలనీలో శనివారం సాయంత్రం టీడీపీ నాయకుడు యుగంధర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా సతీమణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్న తన భర్తను గెలిపించాలని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. డ్రైవర్స్ కాలనీలోని స్థానిక ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగంతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అధిక ధరల నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రామసముద్రం మండలం మాలేనత్తం మూగి ఎర్రపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా తాము అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి 100% కృషి చేస్తామన్నారు. రామసముద్రం మండలం ఆర్నడింపల్లి గ్రామంలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాజహాన్ బాషా తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడుది భరోసా అని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని తేల్చి చెప్పారు. టీడీపీ అందించనున్న సూపర్ 6 పథకాలు పేదలు, మధ్యతరగతి వారికి ఎంతగానో మేలు చేయనున్నాయని గుర్తు చేశారు. మదనపల్లి పట్టణంలో కురవంక 9వ వార్డులో శంకారావం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మదనపల్లి ఎన్నికల పరిశీలకుడు గాజుల శివరాం ప్రతాప్లతో కలిసి ప్రచారంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని తేల్చి చెప్పారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందివ్వనున్నామని స్పష్టం చేశారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం అని, బడుగు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి పాటుపడింది తెలుగుదేశమేనని అన్నారు. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రచారం చేయడం జరిగింది. కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న పార్టీ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ కార్యకర్తలు చురుగ్గా, ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు ఐకమత్యంతో ఆదివారం కార్యక్రమంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వెంకటేష్, రాజన్న, రెడ్డప్పరెడ్డి, విశ్వనాథరెడ్డి, బుర్రా వెంకటరమణ, డిష్ భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శ్రీపతి, మాజీ సర్పంచులు రమణ, రఫీ, లక్ష్మణ, ఆనంద, జగదీష్, రెడ్డన్న, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. కష్ట సమయంలో ఎన్ని వర్గాలున్నా, ఎన్ని విభేదాలున్నా అందరూ కలిసి కట్టుగా ఒకే మాటగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఒకే మాటగా, ఒకే బాటగా అందరూ ఐకమత్యంతో పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఈ అకుంఠిత క్రమశిక్షణతో ముందుకు పోయి వచ్చే ఎన్నికలలో
ఈ నిమ్మనపల్లి మండలంలో కూటమి అభ్యర్థులకు ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై షాజహాన్ బాషా గారు, జై మోదీ గారు, జై కిరణ్ కుమార్ రెడ్డి గారు, జై జనసేన. మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్కే బషీద్ తన గెలుపు కోసం కృషి చేయాలని కోరిన బషీద్ రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బషీద్ మదనపల్లెకు విచ్చేశారు. స్థానిక మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నాయకులు షేక్ రెడ్డి సాహెబ్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషాలను కలిసి పార్టీ విజయానికి కలిసి పనిచేయాలని కోరారు. మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న రెడ్డి సాహెబ్ను ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సహకారాన్ని అందించాలని బషీద్ కోరారు. ఏపీలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన, భాజపా ఓ కూటమిలా ఏర్పడి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూటమి మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలని ఆయన ఫ్యాన్స్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకు వారు సోషల్ మీడియా సాక్షిగా ఈసారి పవన్ ఫ్యాన్స్ దేశంలో ఎక్కడ ఉన్నా వచ్చి ఎన్నికల్లో ఆయన బలపరిచిన కూటమికి ఓటు వేయడమే కళ్యాణ్ కు తాము చేసే సేవ అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమికి సినిమా పరిశ్రమ నుంచి కూడా సైలెంట్ సపోర్ట్ అందుతోంది. చిత్రసీమకు పవన్ కు అభిమానులు చాలా మంది ఉన్నారు. చాలా మంది దర్శక నిర్మాతలు, వాళ్లకు సన్నిహితులు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా పవన్ కు తమ మద్దతు ఉంటుందని ఫ్యాన్స్ 12వ తేదీ నాటికి ఏపీ చేరుకుని 13న ఓటింగ్ లో పాల్గొనాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో సైతం ఫ్యాన్స్ కు పిలుపునిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ కు అభిమానులు చేసే గొప్ప సేవ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజం కూడా. ఏపీలో ఓటు హక్కు ఉన్న చాలా మంది యువత ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లు వెళ్ళాలి. ఈ ఓటింగ్ శాతం గెలుపు ఓటములపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అదే విషయాన్ని పరిశీలకులు గుర్తు చేశారు. ఏమీ ఆశించకుండానే కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ నేటి తరంలో ఆదర్శనీయులని, అవినీతి మరక దరిచేరకుండా పాలన చేయగల నీతిమంతుడైన నేతగా ఆయన నిలుస్తారని కితాబునిచ్చారు. హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో సందడి చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపు ఇచ్చిన సీతారాం చిత్రాలు సినీ హీరో లక్ష్మణ్. మదనపల్లికి విచ్చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయాన్ని సందర్శించారు. గత దశాబ్ద కాలం నుండి హెల్పింగ్ మైండ్స్ అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా సీతారాం చిత్రాలు చిత్రం హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ యువత సేవా మార్గంలో నడవాలని, రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై ఎటువంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, గూగుల్ ప్లే స్టోర్లో దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవ్వడానికి హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ రక్తదాతలుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదాన అవసరాల నిమిత్తం గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ యాప్ అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా నమోదు అవ్వాలని కోరుతూ కొత్త నటీనటులుగా వెండితెరపై కనిపించబోతున్న సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపి వెండితెరపై సందేశాత్మక చిత్రాలు తీసి యువత మార్పు వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం చిత్రాలు డైరెక్టర్ నాగశశిధర్ రెడ్డి, విశ్వతేజ, హెల్పింగ్ మైండ్ సభ్యులు నంద్యాల హరికృష్ణ, దినేష్, కాజా, అన్వర్, ఉదయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ క్యాంపస్ ని అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మేము సీతారాం చిత్రాలు టీం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా 18 years అబోవ్ వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్ కి ఎలిజిబుల్ అండి. హెల్తీ పేషెంట్స్ అందరూ హెల్తీగా ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే అవసరాలు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్స్. అదేవిధంగా మన ముందుకు వచ్చినటువంటి సీతారాం చిత్రాలని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఇక్కడ మనతో పాటు చిత్ర యూనిట్ అయినటువంటి హీరో గారు, డైరెక్టర్ గారు, వారి స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి చిత్రం కూడా మంచి హిట్ని సాధించి భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి మంచి సినిమాలు చేసి యువతకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయం వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కోళ్లబైలు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, జగన్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీలో తీవ్రమైన నీటి సమస్య, నీటి ఎద్దడి నెలకొన్నదన్నారు.
ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తోపు కృష్ణప్ప, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2007-2008 సంవత్సరంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పడినప్పటి నుంచి నేటి దాకా ఈ పంచాయతీలో రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎన్ని మార్లు విన్నవించినా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు షబానా, షకీలా, రెడ్డప్పరెడ్డి, హరి, మల్లమ్మ, శారదమ్మ, గంగులమ్మ, సూరి, గంగులమ్మ, గంగిరెడ్డి, శేఖర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గత 4 నెలలుగా సచివాలయాల చుట్టూ, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ, సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేదన్నారు. పట్టణ శివారు ప్రాంతాలతో పాటు గ్రామాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ఇమ్మంటే పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు. ఇటు అధికారులు కానీ, అటు ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆదివారం ప్రజలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో స్థానిక కోళ్లవేలు పంచాయతీ ఇందిరమ్మ కాలనీ వద్ద మహిళలు నిరసన చేపట్టారు. గ్రహణం బట్టి కనీసం మాకు మురికి కాలువ కానీ, వీధి లైట్లు కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ దాదాపు 6 నెలలు అయింది నీళ్ళు వచ్చి. ఒకవేళ గతంలో వర్షాలు పడినప్పుడు నీళ్లు ఉన్నా కూడా నెలకోసారి నీళ్లు మాత్రమే వదులుతారు. ఇక్కడ మాత్రం పంచాయతీ పన్ను మాత్రం వసూలు చేస్తున్నారు. మురికి కాలువలు లేవు, వీధి లైట్లు లేవు, అట్లాగే మాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఈరోజు ఎలక్షన్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తారో ప్రజాప్రతినిధులు మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తాగడానికి మంచినీళ్ళు శాశ్వత కరువు పరిష్కారాని కోసం హంద్రీనివా నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, సిప్పుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీళ్లను నింపి తద్వారా బోర్లు అసలు రీఛార్జ్ అయ్యి నీటిని అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు దాకా ఆ వైపున ఆలోచించకపోవడం వల్ల ఈరోజు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడింది. మదనపల్లి పట్టణంలో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మరి ప్రభుత్వానికి నీళ్లు దొరకట్లేదు. ప్రైవేట్ ట్యాంకర్లు మాత్రం ఈరోజు 800-700 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈఓఆర్డి కానీ కనీసం 50-100 వసూలు చేస్తా ఉంది. మళ్ళీ నీరు లేవు ఉంటుంది, దొంగగా వేసేవాళ్ళు చేస్తా ఉంది. మిగతాళ్ళకి వేయకుండా మిగతా ఉంది చేస్తే నీకు అమ్ముకుంటా ఉంది, లోపల అమ్ముకుంటా ఉంది. మాకు సహాయం చేయలేదు. వేరే వాళ్ళు మార్చండి, దయించి చెప్తాను. వేరే వాళ్ళు అమ్మని మార్చండి, లేదా అమ్మని మార్చండి, మీ కాలు పట్టుకుంటే మార్చండి. 10 మంది కోసం నేను పోరాడతాను. అది గుర్తు రాలా. ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసి డబ్బులతో అమ్ముకుంటా ఉంది. ప్రతి మనిషి ద్వారా 150 చేస్తాము. ప్రతి మనిషి 150 కొట్టేస్తాము. ఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో గల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ వారు 5/5/2024 ఏపీ సెట్ ప్రాక్టీస్ పరీక్ష 2024ను విద్యార్థులకు నిర్వహిస్తున్న కళాశాల వారు తెలిపారు. ఆన్లైన్ పరీక్ష విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో, సరైన సమయంలో విద్యార్థులు పరీక్షను ఎలా నిర్దేశించగలరో తెలియటకు విద్యార్థులకు ఈ సదవకాశాన్ని మిట్స్ కళాశాల వారు అందజేస్తున్నారు. ఈ పరీక్షకు ఎటువంటి రుసుము లేదని తెలిపారు. అర్హులైన ఇంటర్, ఎంపీసీ 2వ సంవత్సరం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు వారు చదివిన కళాశాల ఐడి కార్డు మరియు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ జిరాక్స్ పేపర్ను పరీక్షకు తీసుకురావాలని తెలిపారు. ఇతర వివరాలకు రిజిస్ట్రేషన్ కొరకు 8712655132 అను నెంబర్ను సంప్రదించగలరని కోరారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.